అన్నం తినలే? ఆకలి అయితే నాకు వచ్చిన సరే ఉడవలా సమస్యల వెంటనే సమస్యలను వెంటనే సమస్యల వెంటనే సమస్యల వెంటనే సమస్యల వెంటనే సమస్యల వెంటనే సమస్యలను వెంటనే సమస్యలను వెంటనే చుట్టూ సూపరింటెండెంట్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. సో వాళ్ళు ఏంటంటే పట్టించుకోవడం లేదు. అయితే మొన్న ఒకసారి మా ఏడీ గారు ఎంక్వైరీకి వచ్చారు. ఎంక్వైరీకి వచ్చి ఆ ఊలాడుతున్న బోర్డును కూడా చూసి పట్టించుకోలేకపోయాడు అనమాట. అయితే మొన్న ఏమైందంటే ఇంకా లాస్ట్ వార్నింగ్ మేము లాస్ట్ డే ఏం చేసామంటే 18th రోజు లెటర్ ఇచ్చాము. లెటర్ ఇచ్చిన తర్వాత మాకు ఇప్పటివరకు ఈ సాటర్డే వరకు మాకేం స్పందన అనేది వాళ్ళ నుండి రాలేదు. అయితే మేము ఆమరణ నిరాహార దీక్ష స్టార్ట్ చేసాం. చిన్న పిల్లలు కూడా ఉన్నారు సార్. అయితే ఈ చిన్న ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేయడానికి కూడా ముందుకు రావట్లేదు. అంటే ఇంకా మా పట్ల మా పట్ల మా పైన వాళ్ళకు ఎంత నిర్లక్ష్యం ఉందో ఇంకా మీరే అర్థం చేసుకోవాలి. ఇక మాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మామూలుగా ట్యూటర్ రావట్లేదు, ఇంకా వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ ఈ కుక్కుని తీసుకొచ్చినా కానీ మామూలుగా అంటే మాకు 2-3 ఇయర్స్గా అంటే మామూలుగా కుక్కు లేడు. కాకపోతే ఇక్కడ బయట నుండి తీసుకొచ్చి వండిపిస్తున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు వండిన రైస్ అనేది మాకు బియ్యంగా కావడం వల్ల పిల్లలకు కడుపు నొప్పి రావడం, హెల్త్ ఖరాబ్ కావడం వల్ల మొత్తం ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. దీనివల్ల అందుకనే మాకు ఒక పర్మనెంట్ కుక్కుని చేయాలి, మంచిగా వండేవాడు కావాలని మా డిమాండ్. ఇంకా చాలా చిన్న సమస్యలు ఉన్నాయండి. సొంపు ఖరాబ్ అయింది. అండ్ ఇక్కడ ఎలక్ట్రానిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే మాకు వర్షం వస్తే ఆ గోడలకు ఎర్తింగ్ వస్తుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అసలు ఏమి పట్టించుకోకపోవడంతో అందుకని మేము నిన్న ఆమరణ నిరాహార దీక్షలో కూర్చున్నామండి.